హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డే 3లో వెళ్తున్నాము. డే 3 ఎలా జరిగిందో స్టార్ట్ చేసే ముందు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మనకు సపోర్ట్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే కదండి మాకు కూడా వీడియోలు తీయాలనిపిస్తూ ఉంటుంది. డే 3 చూసినట్టయితే ఆశ్రమంలోనే రెస్ట్ తీసుకొని పొద్దున్నే 4 గంటలకు లేచి వచ్చాము. ఆశ్రమము ఆర్లగడ్డ ముందర ఒక 2 కిలోమీటర్స్ ముందర ఉంటుంది. ఘనతగా వెలగరా అంతులేని గమ్యము కదా. డే 1 నుంచి డే 3 దాకా మేము 120 కిలోమీటర్స్ ప్రయాణం చేసాం ఫ్రెండ్స్. డైలీ 40 కిలోమీటర్స్ లెక్క. అష్టదిక్కులన్నీ ఓదరా అమ్మ కన్న కలగా పదరా షార్ట్కట్స్ లేవని సీదా హైవే మీదనే సైడ్కి పక్కకు వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. జననిగా దీవెను గెలుపుకే పుస్తకం నీశకం ధగ ధగ కిరణమై ధరణిపై చేయరా సంతకం. మనకు ముందు వచ్చే విలేజ్ నాగలపాడు. అక్కడ ఐస్ క్రీమ్ తిన్నాం ఫ్రెండ్స్. ఈ ఐస్ క్రీమ్ తిన్నట్లయితే డే 1లో మనం తిన్న ఐస్ క్రీమ్ కంటే టేస్ట్ చాలా తక్కువ. ఈ టోల్గేట్ దాటినట్లయితే మనం నంద్యాల జిల్లా నుంచి కడప జిల్లాలోకి వెళ్ళినట్టు. అది చాకల్మర్రి టోల్గేట్ ఫ్రెండ్స్. ఇక్కడ బోర్డు చూసినట్లయితే కడప 60 కిలోమీటర్స్ ఉంది. చాకల్మర్రిలో అయితే ఎంటర్ అయ్యాము. మధ్యాహ్నం అయింది కదా అని చెప్పేసి హోటల్లో వచ్చి తిందామని చెప్పేసుకుంటున్నాము. ఈ ఫ్రూట్స్ అయితే ఆ హోటల్ వాళ్ళే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎండలో వచ్చారు కదా, ఫ్రూట్స్ తినండి చల్లగా ఉంటారని చెప్పేసి ఇచ్చారు. ఆ ఫ్రూట్స్ తింటుంటే టేస్ట్ చాలా బాగుంది. ఈవినింగ్ టైం చూస్తుంటే రెయిన్ పడేటట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. గాలి అయితే చాలా విపరీతంగా వీస్తుంది. ఆ టోపీ ఎగిరిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి, అందుకే పట్టుకున్నాను. వాన పడినా కూడా ఆగేది లేదు అని చెప్పి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ మా నాన్న. మనం వెళ్ళే దారిలో ఈ టెంపుల్ చాలా కలర్ఫుల్గా కనబడింది ఫ్రెండ్స్. తిరుపతికి ఇంకా 186 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. నైట్ అయితే అయ్యింది.
ఓకే ఫ్రెండ్స్, డే 3 అయితే కంప్లీట్ కాబోతుంది. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. డే 4 ఏం జరుగుతుందో రేపు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ధీరా 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 ధీరా